హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పన్నీర్ తీసుకోండి. అది రూమ్ టెంపరేచర్లో ఉంటే కనుక పన్నీర్ చాలా స్మూత్గా బాగా కట్ అవుతుంది. ఇక్కడ నేను పన్నీర్ 400 గ్రామ్స్ తీసుకున్నాను. పన్నీరు ఈ మందంలో ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ తగినంత సాల్ట్, ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు ఇవన్నీ వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మనం పన్నీర్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మసాలాలో వేసి మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఈ పన్నీర్ని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేసుకుని ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక పన్నీర్ మనం పెట్టుకున్నాం కదా మసాలాలతో, అవి ఒకటి తీసుకుని ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ నేను 2 విధాలుగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ చేసి ఒకసారి ఫ్రై చేస్తాను, అసలు ఆయిల్ లేకుండా ఇంకోసారి ఫ్రై చేస్తాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపిచ్చేసి చూద్దాము. 1 సైడ్ బాగా ఫ్రై అయ్యింది. నెమ్మదిగా ఇంకోసారి కూడా టర్న్ చేసుకోవాలి. ఈ పన్నీర్ వేగడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు. ఇవి నెమ్మదిగా తిప్పుకోండి ముక్కలు అవ్వకుండా. వేరే పాన్ల కన్నా నాన్ స్టిక్ పాన్ మీద అయితే ఈ పన్నీర్ ముక్కలు అవ్వకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను కొన్ని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసి చూపించాను. అందరికీ ఎయిర్ ఫ్రైయర్ ఉండదు కదా, అందుకని అందులో చూపించాను. ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళకి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుని పన్నీర్ ముక్కలు ఆయిల్ అసలు లేకుండా ఫ్రై చేసేసుకోవచ్చు. 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.